అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ఈరోజు మనము పాలకూర గురించి తెలుసుకుందాము. బహుశా పాలకూర అంటే తెలియని వారు ఎవరు ఉండరు. మనం ప్రతిరోజు ఆకుకూరలను తప్పనిసరిగా వాడాలని, తీసుకోవాలి అని డాక్టర్లు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. భారతదేశంలో అనేక రకములైన ఆకుకూరలను వాడుతూ ఉన్నాము. వాటిలో ముఖ్యమైనవి పాలకూర, తోటకూర, బచ్చలి, గోంగూర, మునగాకు, పుదీనా, చిన్న మెంతికూర, పెద్ద మెంతికూర, గంగబాయిలాకు, ఇలా చాలా రకములైన ఆకుకూరలను వాడుతూ ఉన్నాము. ఆకుకూరల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదలకు, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. అందుకే ఆకుకూరలను తప్పనిసరిగా ఇంట్లో వాడుతూ ఉంటాము. ఇక పాలకూర విషయానికి వస్తే దీన్ని సలాడ్స్లోను, పప్పులోను, కూరగాను, ఫ్రైగాను, పకోడీలు చేసుకోవటానికి, చపాతీ పిండిలోను, అప్పాలు మొదలగు రూపాలలో మనం దీనిని వాడుతూ ఉంటాము. ఇక ఆయుర్వేద విషయానికి వస్తే పాలకూర కొంచెంగా వాతాన్ని పెంచుతుంది, శీతలము అంటే శరీరాన్ని చల్లపరుస్తూ ఉంటుంది, కఫదోషాన్ని కలిగి గురుగుణము కలిగి ఉంటుంది, సుఖ విరోచనాన్ని ఇస్తుంది, మధుర విపాకము. దీన్ని ఇంగ్లీష్లో స్పినాచ్ అని అంటాం. దీని యొక్క బొటానికల్ నేమ్ స్పెనికా డెరేసియా, ఫ్యామిలీ అమరాంతేసి. దీనిలో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉంటూ ఉంటాయి. కూరలాగా చేసుకొని తింటే ఆక్సలేట్స్ కొంచెం తగ్గుతాయి. పాలకూర ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో 11వ సెంచరీ నుండి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఉపయోగాలకు వస్తే పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది రీసెర్చ్లో తెలిసిన విషయము. శరీరానికి అవసరమైన ఐరన్ అంటే ఇనుముని పాలకూర ఇస్తుంది. దీనివల్ల రక్తహీనతను మనం తగ్గించుకోవచ్చు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. దీనిని ఎక్కువగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరికి తప్పనిసరిగా దీనిని ఇవ్వాలి. అంటే ప్రతిరోజు పాలకూర తీసుకున్నా కూడా వచ్చే నష్టమేమీ లేదు. ఆహారంలో తప్పనిసరిగా వీరు తీసుకోవచ్చు. పాలకూరలో లభించే ఫ్లావనాయిడ్స్ వయసుతో పాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తుంది. ప్రసవించిన తల్లులు పాలు లేకపోతే పాలకూర వాడటం వల్ల తల్లి పాలు పడతాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. ఐరన్, B6, మ్యాంగనీస్ ఉంటాయి. సోడియం, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. పాలకూరలో ఎక్కువగా ఫైబర్ ఉండటం వలన సుఖ విరోచనం అవుతుంది. దీనివలన మనము మలబద్ధకం నుండి మనల్ని కాపాడుకోవచ్చు. విటమిన్ ఏ వల్ల కంటి చూపుని మందగించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన మనకి వయసు తెలియకుండా ఉంచుతుంది. ఎక్కువగా నైట్రేట్స్ ఉండటం వలన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి గుండెని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. పాలకూరలో ఉన్న కాల్షియం ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కానీ కిడ్నీలు రాళ్ళు ఉన్నవాడు దీనిని వాడకుండా ఉంటే కొంచెం మంచిది. పాలక్ పన్నీర్, పాలకూర పప్పు, పచ్చడి, సూపు, పకోడీ, సలాడ్స్, పాలకూర పెసరపప్పు, సాగి పన్నీర్ లాంటివి ఎన్నో రకములైన వంటలు మనం చేసుకుంటూ ఉన్నాము. ఇక పాలకూరలో 91% నీరు ఉంటుంది, 4% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 3% ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 23 క్యాలరీలు మాత్రమే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి పాలకూర ఒక మహావరంగా మనం భావించవచ్చు. ఆ పాలకూరను కానీ వేరే ఆకుకూరలను కానీ ఆహారంలో తీసుకున్న వెంటనే పాల పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఆయుర్వేదంలో భావప్రకాశ నిఘంటువు, రాజ నిఘంటువుల్లో పాలకూర గురించి చెప్పబడింది. అయితే పాలకూర తీసుకోవటం వలన పిల్లలలో యాంటీ హెల్మిక్ ప్రాపర్టీ వల్ల రేగులలో ఉన్న పురుగులను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. చాలామందికి నోటిలో పుళ్ళు వస్తూ ఉంటాయి. ఇటువంటి వారికి పాలకూర ఎక్కువగా వాడటం వల్ల నోటిలో పుళ్ళు తగ్గటమే కాకుండా జీర్ణక్రియని మెరుగుపరిచి మరలా రాకుండా కూడా ఇది చేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఆకుకూరలు కొని ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటాము. కొంతమంది కూరలను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఈ విధంగా చేయటం వల్ల పాలకూరలో ఉన్న పోషకాలలో తేడా వస్తుంది. కాబట్టి కోసిన వెంటనే కూరగా చేసుకోవటం, లేకపోతే పప్పులో వేసుకోవటం, దాన్ని వాడుకోవటం, తినడం అనేది చాలా ముఖ్యమైన విషయం.
మూత్రంలో రాళ్ళు ఉన్నప్పుడు పాలకూర టమాటా కలిపి వాడకూడదు అంటారు. కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ పాలకూరని వాడటం వలన చాలా మంచి జరుగుతూ ఉంటుంది. కొంతమందికి జుట్టు పొడిబారుతూ ఉంటుంది, జుట్టు రాలిపోతుంది, స్ప్లిట్ అవుతుంది, రెండుగా విభజించబడి డ్రై అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి పాలకూర జ్యూస్ తలకి రాయటం, మసాజ్ చేయటం వలన కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలా వాడటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, కాంతివంతంగా ఉంటుంది, రాలిపోవటం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా వాడుకోవటం వలన జుట్టు పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఎన్నో రకములైన ఉపయోగాలు పాలకూర వల్ల వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆహారంలో రెగ్యులర్గా తీసుకోవడం అనేది ఒక మంచి ప్రక్రియ. ముఖ్యంగా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకి ఎక్కువగా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని వాడటం అనేది ఒక మంచి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నా ఫోన్ నెంబర్ 9291537794.